వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. తెల్లగా వాళ్ళు మీరు ఉంచమంటారా? ఉంచు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిచిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. మండలి లక్ష్మణ చంద్ర, నా పేరు గుట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన బ్లాక్లకు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తాట 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ చంద, పూరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిచినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోకితే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. ఆయన కూడా మరి జోక్తలేరు.
ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితాయి అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల నిరసన. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాము, మమ్మల్ని గెలిపిస్తేనే మేము గెలిచిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళను నమ్మి పార్టీని గెలిపిస్తే మొత్తం కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చారు. అయితే 50,000, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీడియా ముందు చెప్పడం కాదు, నిరుద్యోగులు ఉన్న దగ్గరకు వచ్చి చెప్పండి, మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని కనీసం ఎమ్మెల్యేలు కూడా కలవడం లేదు అని అన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిందంట వచ్చిన సంవత్సరాన్నర కాలంలో. అంటే మీరు జాబులు కొట్టలేక మీకు చదవ చేతగా కీడికి వచ్చిరా, లేకపోతే నిజంగానే నిరుద్యోగం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం, మేము ఫస్ట్ చేసే పని అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినాం అని చెప్పేసి 55,000, 60,000 అని చెప్పి చెప్పించుకుంటున్నారు. మీరు 55,000, 60,000 అంటున్నారు కదా, మీడియా ముందు కాదు చెప్పడం. ఒక నిరుద్యోగుల ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ, దిల్షుక్ నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి, స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి, మాట్లాడండి, లెక్కలతో సహా చూపించండి మాకు అసలు మీరు ఎక్కడ చేసింది. ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే 55,000, 60,000 లెక్కలో 15,000 నుంచి 15,000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకురు. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 2021లో, ఎగ్జామ్ నడిచింది 2022లో, మీరు వచ్చింది 23 డిసెంబర్లో. మీరు ఎట్లా చేసిరు అది? అంటే మీరు కొంచెం మంది మేధావులు కూడా ఉన్నారు మీకు దగ్గర, ఆకనూరు మురళి కావచ్చు, అదేవిధంగా వాళ్ళంతా రియాజ్ సార్ కావచ్చు, అకాడమీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళని కలవకుండా, అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా, లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది? వాళ్ళంతా ఏం చేసిరంటే సార్, మేము ఇది చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అదే మల్లూరు రవి సార్ కానీ, వెంకట్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది, వాళ్ళు ఫిల్అప్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? అది ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా? వాళ్ళది అయిపోయింది, ఇక మాతో సంబంధం లేదు. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళకు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడైనా నేను కలుస్తా, ప్రజావాణిలో నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు మా మంత్రులు. కానీ మంత్రులే, ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ. సీఎం సార్ కలవడం కాదు, ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా, ఆ పర్పస్లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అంత బోగస్ మాటలు. 60,000 ఇంకో 4 రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే, ఏం మాట్లాడకుండా కూర్చుంటే 1,60,000 చెప్తారు, ఇంకో 4 రోజులు అయితే 2 లక్షలు చెప్పేస్తారు. అయిపోయింది, మేము ఇచ్చేసినాం అంటారు. నోటి మాటలు మీడియా ముందు అయిపోయింది. ఇక ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు, ఈ చెప్పుడు మాత్రం ముఖ్యం. ఎక్కడ ఇచ్చిరన్నా అంత ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మేము వస్తే జియో 40. గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారానికి ప్రకటించిన ప్రభుత్వం. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ బాలకృష్ణకు, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. విజయ్ దేవరకొండకు, కాంతారావుకు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డుకు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు,
థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్. సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి. సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి. సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ. థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో. సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో. థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్. సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ. థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం. సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2. థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం. సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్. థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి ఈ 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన. మైబాద్ జిల్లా దంతలపల్లి మండలం పెద్దముప్పరం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని ఆందోళనకు దిగిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. మొలకలు వచ్చేప్పటికి 4-5 డబ్బాలు ఖరాబ్ అయినాయి. ఒకటి ఏపీ అని మేము ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాటే ఆగుతురా, నీ ఏపీ అని నేను ఆడున్నాయి ఈడున్నాయని మాట్లాడతాను. ఎవరైనా మరి అదే సార్ లారిపోతుంది, లేకుండా మాత్రం ఇట్నే ఉంటాయి. అంతే ఇక సంగతి మీ ఇష్టం. దగ్గర నెల అవుతుంది. రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం
కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి పెద్ద ఎందుకంటే అందరికి ఇంకొక 10 రోజులు అయితే నార్లు పోసే టైం వచ్చింది. అందరి పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మొదటిలో 80 కోట్లు అంచనా వేసినా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలి. అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఇలా అంచనా పెంచారు అంటే క్లారిటీ ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నానే దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. పద్మశ్రీ అవార్డును స్వీకరించి 31 తారీఖున వరంగల్ జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుట కొరకు మీడియా సమావేశం. వెల్ఫేర్ సొసైటీ భూపాలపల్లి చైర్పర్సన్ శ్రీమతి దాదావతి శాంతి, లక్ష్మీ నరసింహరావు ఈ సంస్థ డైరెక్టర్. 31/5/2025 సాటర్డే మన వరంగల్ కాళోజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈవెంట్ చేస్తున్నాం మేము కాంపిటీషన్ని. దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవం అనే ఒక టైటిల్ పెట్టాం. దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి. టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా. ముఖ్య అతిథులుగా మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ వస్తున్నారు. అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు, ఆయన ఇన్వైట్ చేసిన ఆయన వస్తున్నారు. అలాగే కూచిపూడి పుట్టింది కూచిపూడి గ్రామం, ఆయన గురువు గారు శ్రీ కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ గారిని ఆయన ఇన్వైట్ చేసాం. ఆయన కూడా వస్తున్నారు. అలాగే శ్రీమతి అశ్రిత వేముగంటి ఫిల్మ్ యాక్టర్స్ అండి, బాహుబలి ఫేమ్ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్, కూచిపూడి కళాకారిని. అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా వస్తున్నారండి. అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు, పిల్ల జమీందార్ చాలా సినిమాలు చేసిన ద్రోణ, ఇలా చాలా సినిమాలు చేసిన మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నాయి. ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం, ఆయన వస్తున్నారు. అలాగే మా ఆనం వెంకట్ సినిమాటోగ్రఫీ, చాలా 30 సినిమాల దాకా చేశారు ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది దీని మీద. అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసి ఈయన కూడా వచ్చారు. అలాగే శ్యామ్ ఆలిటి గారు, రోజా క్రియేషన్స్ డైరెక్టర్. మేము వరంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలియదు, మన అజయ్ గారు ఉన్నారండి, ఈయన యాక్టర్ బేసిక్గా. ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు. చాలా మంచి, ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, ఈ ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చారు. ఈయనకి కృతజ్ఞతలు. శ్యామ్ గారు, ఇదండి మేడం.
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించి ఢిల్లీ నుండి రేపే మందకృష్ణ మాదిగ వరంగల్ నగరానికి విచ్చేయుచున్నారని ఘనంగా స్వాగతం పలకడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వేదికగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 27వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన అనంతరం ఈ నెల 31వ తారీఖున మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అనంతరం ఢిల్లీ నుండి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగత కార్యక్రమాన్ని, అలాగే కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి గుండె జబ్బు పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయించే విషయంలో, వికలాంగులకు ఎంఆర్పీఎస్ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు. గౌరవ ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నందున దీనికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని గౌరవ ప్రింట్ మీడియా పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మొదటిసారి ఢిల్లీ నుండి వరంగల్ నగరానికి విచ్చేయుచున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జాతికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మందకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, జాతీయ స్థాయి నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సానుభూతి పరులు, మాదిగ ప్రజలు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గర్వపడుతుంది. మందకృష్ణ మాదిగ లేకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమం లేదు. మందకృష్ణ మాదిగ లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, మాదిగ జాతి గుర్తింపు లేదు. ఒకనాడు మేము సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళం, అంటరానితనానికి గురైన వాళ్ళం, సమాజంలోని అన్ని వర్గాల చేత చీదరింపులకు గురైన వాళ్ళం. ఏ సమాజంలో మేము అవమానాలు పడ్డామో, ఏ సమాజంలో అంటరానితనానికి గురైనామో, ఏ సమాజంలో వివక్షతకు గురైనామో తిరిగి అదే సమాజంలో ఒక పద్మశ్రీ అవార్డును పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇవాళ పద్మశ్రీ పురస్కారం రూపంలో మందకృష్ణ మాదిగ గారికి దక్కిన పురస్కారం ఏదైతే ఉందో అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మాదిగ జాతి చూస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తూ
ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా మాన్య శ్రీ మందకృష్ణమాది గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. మోతే వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్నమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైన డ్రైవర్ బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు. లోపల కదా డ్రైవర్ ఒకడు, ప్యాసింజర్ లేరు, డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది. డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 10 నిమిషాలకి. నేను ఒక్కడ ఉన్నా అనుకుంటా లోపల కదా డ్రైవర్ ఒకడు, ప్యాసింజర్ లేరు, డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది. డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 10 నిమిషాలకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.